and we're working very hard to get us out. I stopped 5 wars in the last 5 months, actually, and I'd like this to be the 6th, frankly, and that doesn't even include Iran with, obliterating their nuclear haul, because they would have had nuclear weapons within 2 months. But stopped a lot of wars. You just take a look at the ones just over the last 2 or 3 months. It's been amazing. This is the one I'm trying to stop. This is the one we're working hardest on. The other ones I stopped within a matter of days, almost every one of them, including India and Pakistan, and I could go over the whole list, but you know the list as well as I do. But this is the one we'd like to see. I haven't not heard that, but this is Biden's war, and it's a war that he got us into, or indirectly got us into. It should have never happened. It would have never happened had I been president. Yeah, next to you. మీరు ఇప్పుడు విన్నది డొనాల్డ్ ట్రంప్ మాటలు. ఇది కేవలం ఒక మాజీ అధ్యక్షుడి ప్రసంగం కాదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఒక వ్యక్తి పడుతున్న తీవ్రమైన తాపత్రయానికి, వాస్తవ దూరమైన అబద్ధాలకి ఇదొక స్పష్టమైన నిదర్శనం. దీన్ని బహుశా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని పిలవాలేమో. శాంతి బహుమతిని ఎలాగైనా దక్కించుకోవాలనే వెర్రి కోరికతో వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి, అసలు జరగని యుద్ధాలను కూడా తాను ఆపినట్లుగా చెప్పుకోవడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోంది. ట్రంప్ చెప్పిన కట్టుకథల్లో అత్యంత హాస్యాస్పదమైనది మరియు ప్రమాదకరమైనది భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తాను కేవలం కొద్ది రోజుల్లోనే ఆపానని చెప్పడం. ఇది పచ్చి అబద్ధం. చరిత్ర మరియు అంతర్జాతీయ వ్యవహారాల గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇది ఎంత పెద్ద అబద్ధమో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 2 అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నమాట వాస్తవమే అయినా, ట్రంప్ చెప్పుకుంటున్నట్లుగా ఆయన జోక్యం చేసుకుని ఆపడానికి ఒక పెద్ద యుద్ధం ఏదీ జరగలేదు. ఇది పూర్తిగా ఆయన ఊహా ప్రపంచంలో మాత్రమే జరిగిన యుద్ధం. ఆయనే సృష్టించుకున్న ఒక కల్పిత విజయం. గత 5 నెలల్లో 5 యుద్ధాలు ఆపాను అంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయన నోబెల్ బహుమతిపై పెంచుకున్న వ్యామోహాన్ని బయటపెడుతున్నాయి. ఈ అబద్ధాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఒక్కటే: తనను తాను ఒక శాంతి స్థాపకుడిగా ప్రపంచం ముందు నిలబెట్టుకుని ఆ బహుమతిని పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష. నిజాలతో సంబంధం లేకుండా కేవలం తన అహాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసం ప్రపంచ వేదికపై ఇలాంటి కట్టుకథలు అల్లడం అత్యంత బాధ్యతారాహిత్యం. కాబట్టి మనం విన్నది ఒక రాజనీతిజ్ఞుడి మాటలు కాదు, వాస్తవికతతో సంబంధం కోల్పోయి కేవలం వ్యక్తిగత కీర్తి కోసం ఎంతకైనా తెగించే ఒక వ్యక్తి యొక్క ఆలాపనలు. ఈ మాటలు కేవలం నవ్వుకోవడానికి మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనవి కూడా. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఇలాంటి భ్రమలు మరియు అబద్ధాలు ప్రపంచ శాంతికే పెనుముప్పుగా మారగలవు. నిజానికి కల్పనకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం మనందరి బాధ్యత.